రాక్షసుడా, మనుషుల ప్రాణాలతో ఆడుకుంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా? నీ పాలట ఏముండే? కొండవేటి సింహాన్ని. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రాణం తీయడానికి. వద్దు, నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. నీకు ప్రాణం అంటే అంత తీప? మరి ఎదుటి వారిది కూడా ప్రాణమే కదరా పాపాత్ముడా. ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. నీకేం కావాలన్నా ఇస్తా. చెడిపోయిన భాగాన్ని తీసివేయటం శరీరానికి చేసే వైద్యం. అలాంటిదే నీలాంటి వాడిని వేడి పడేయటం. ఎంతకీ ఎవరు నువ్వు? హత్యలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం కళ్ళు కప్పి కొండవీటి సింహంలో మారువేషాల్లో తిరుగుతున్నా నిన్ను పట్టుకోవడానికి నియమించిన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ని హత్యలు చేస్తున్నానా? అక్రమాలకి పాల్పడుతున్నానా? మనుషుల ప్రాణాలతో చెలగాట వాడుకున్న మృగాలని వేటాడటం, అమాయక ప్రజల్ని కాపాడటం ఏదో నేను చేస్తున్నా నేరాలు అక్రమాలు. కొండవీటి సింహంలో వేషం మార్చి విచ్చలవిడిగా హత్యలు చేసుకుంటూ పోతే నేను అమాయకుడిని అబద్ధాలు చెబితే నమ్మటానికి నేను పసిపిల్లవాడిని కాదు. పిడుగులతో ఆడుకున్న ప్రళయకాల రుద్రుడిని నరహంతకుల పాలిట అశోక్, నేను హత్యలు చేస్తున్నానని హెచ్చరించి మాట్లాడుతున్నావు. ఎందుకే నేను హత్యలు చేస్తున్నాగా ఇక కళ్ళకు చూసావా? లేక నేను హత్యలు చేస్తున్నానడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథం గారి కొడుకు రాజేష్ నిన్న సాయంత్రం హత్య చేయబడ్డాడు. చివరిసారిగా వాళ్ళ గెస్ట్ హౌస్ కు నువ్వు వెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అతన్ని ఎందుకు చంపావు? చచ్చినవాడు హద్దులు బలం కాదు బాధపడటానికి. ఆడవాళ్ళ మానవ ప్రాణాలతో అనుకున్నా ఒక మానవ మృగం, మనిషి రూపంలో ఉన్న ఒక అడవి మృగం. ఒక కుటుంబం పొడవుపోయి ఆ కుటుంబం రోడ్డుకి ఇచ్చిన ఆ దుర్మార్గుడు. మిస్టర్, ఆల్రెడీ ఆ కేసు ఎంక్వైరీ జరుగుతుంది. నిజ నిజాలు తెలిసిన నాడు వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉన్నారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అంతేగాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికి చట్టానికి నీడల తన తోడుగా నేరాలు చేసే క్రిమినల్స్ ని చట్టం ఏం చేయదు. సరాసరి వాళ్ళకే సలాం కొడుతుంది, నిలబడుతుంది. చట్టాలు న్యాయాల గురించి తెలిసిన వాడిలా మాట్లాడుతున్నా అంటే అతనికి చుట్టం కాదు, అంటే కంట్లో నలుసు కాదు, ధర్మమంటే ఆడుకునే బంతి కాదు. నేరస్తులను శిక్షించకుండా వదిలివేయడానికి పుట్టిన దైవంగా న్యాయంగా తన ఊపిరిగా అన్యాయాన్ని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్న నా తండ్రిని కాపాడగలిగిందా ఈ న్యాయం? నా తండ్రిని రక్షించగలిగిందా ఈ చట్టం? ఆ దుర్మార్గాన్ని దండించిందా ఈ ధర్మం? లేదు. మరి అలాంటప్పుడు వాటిపై ఆశలు పెట్టుకుని ఇంకెంత మందిని పొందుకుంటావు మిస్టర్ అశోక్? మిస్టర్, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదు. నీ నిర్ణయం మార్చుకొని మర్యాదగా లొంగిపో. నిన్ను నిరపరాధిగా నిరూపించి నీకు తక్కువ శిక్ష
ఇక మాత్రం నిన్ను వదిలిపెట్టను. నా ఆనందాన్ని ఆనందించు.